అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం జొన్న పిండితో టేస్టీగా ఉండే పూరీలు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎప్పుడైనా పూరి తినాలి అనిపిస్తే జొన్న పిండితో ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఇందులో కర్రీ కాంబినేషను శనగలు, బంగాళదుంప కర్రీలు, రాగి పిండి యాడ్ చేసుకొని టేస్టీగా ఉండేటట్లుగా కర్రీ. కొంచెమైనా సరే హెల్తీగా డీప్ ఫ్రై ఐటెమ్ అయినా సరే ఈ విధంగా మనం మిల్లెట్స్ పౌడర్స్‌తో చేసుకుంటే చాలా బావుంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. పూరీలు కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయి. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడైతే నేను జొన్న పిండి తీసుకున్నాను. ఒక బౌల్‌లోకి ఒక చిన్న కప్పుతో జొన్న పిండి వేసుకొని, ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ పూరీలు చేసుకునేటప్పుడు కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం తీసుకొని ఈ విధంగా చేత్తోటి నలుపుకొని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల శనగపిండి. కొంచెం మనకి బైండింగ్ లాగా ఉంటుంది. పూరీలు బాగా వస్తాయి. 2 స్పూన్ల శనగపిండి వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, హాట్ వాటర్ పోసుకొని చక్కగా పిండంతా మనం రెగ్యులర్‌గా పూరీకి ఎలా కలిపేసుకుంటామో అలాగే కలుపుకోండి. బాగా మెత్తగా చూడండి ఈ విధంగా పిండిలా పట్టుకొని తీస్తుంటే సాఫ్ట్‌గా వచ్చేటట్లుగా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇంకా ఇది పైన ఏదైనా ఒక తడి క్లాత్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని, టమాటా ముక్కలు వేసుకోవాలి. అల్లము, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అల్లం ఫ్లేవర్ కూడా మనకి చాలా బావుంటుంది. ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. అలాగే శనగలు తెల్లయి కానీ నల్ల శనగైనా ఏవైనా కూడా బావుంటాయి. రెండిట్లో ఏదైనా వేసుకోండి. ప్రోటీను, ఫైబరు 2 ఎక్కువగా ఉంటాయి. ఇందులో కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 కానీ 4 కానీ మీ ఇష్టం. శనగలను బట్టి ఉంచుకోండి. ఒక 4 విజిల్స్ అయినా సరిపోతుంది. కర్రీ ఉడికేలోపు మనం పూరీలైతే ప్రిపేర్ చేసుకుందాం. పిండిని ఒకసారి మళ్ళీ క్లాత్ తీసి ఒకసారి పిండంతా బాగా చేత్తో ఈ విధంగా మెదుపుకోండి. ఒకసారి బాగా ఇలా అనుకుంటే మనకి పూరీలు చక్కగా బాగా వస్తాయి. పూరీ ప్రెస్ మీద చేసుకోవచ్చు. లేదంటే మీరు చేత్తో ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ఏదైనా ప్లాస్టిక్ షీట్ పైనైనా ఆయిల్‌తో ఈ విధంగా చేసుకోండి. కొంచెం ఆయిల్ అద్దుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇంకా మనం ఈ విధంగా పూరీల్లాగా చేసుకొని వేసేసుకోవటమే. చక్కగా 2 వైపులా చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా! 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే. చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. సరే ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిందేమో చూద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి ఈ విధంగా ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా! మనం కొంచెం మెదుపుకోవచ్చు. కర్రీ కొంచెం గ్రేవీగా కావాలంటే మెదుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్ల రాగి పిండిని వాటర్‌లో వేసుకొని చక్కగా ఉండలేమి లేకుండా కలుపుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని యాడ్ చేసుకోండి. సిమ్‌లో పెట్టుకుంటే మనకి పిండి చుట్టక రాకుండా చక్కగా బావుంటుంది. అందులో ఇంకా వాటర్ ఎంత కావాలో అంత మీ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి మనకి బంగాళదుంప ముక్కలన్నీ. చూడండి ఈ విధంగా గ్రేవీ లాగా వస్తుంది. కర్రీ అయితే చాలా బావుంది. రాగి పిండి యాడ్ చేసుకొని, రాగి పిండిలో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చక్కగా కొంచెమైనా డీప్ ఫ్రై ఐటెమ్స్ చేసుకునేటప్పుడు హెల్తీగా తినాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. పూరీలు కూడా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా బావుంటాయి. కసూరి మేతి యాడ్ చేశాం కదా! రెండిటి కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బావున్నాయి. చక్కగా పొంగుతూ వస్తాయి. చాలా బోల్డ్‌గా చూడండి ఎంత బాగా పొంగినాయో. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. హెల్తీగా కొంచెం డీప్ ఫ్రై ఐటెమ్ తినాలనుకున్నప్పుడు కొంచెమైనా హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ మనకి చపాతీ, పరాటా, పూరి దేనిలోకైనా కూడా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.